విజయవాడలోని గోశాలలో మృతి చెందిన ఆవుల సంఖ్య 16కు చేరింది. ఇంకా 14 ఆవులు చావు బతుకుల మధ్య ఉన్నాయి. ఈ ఉదంతంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ దాత ఇచ్చిన గోధుమ రవ్వే ఇప్పుడు ఆవుల ప్రాణాలు తీసిందని గోశాల నిర్వాహకులు చెప్పారు. ఎవరైనా దాతలు ఆహారం ఇచ్చేటప్పుడు చెక్ చేసి గోవులకు తినిపించాలని స్థానికులు అంటున్నారు. గోశాలలో డాక్టర్ ఉండాలని, ఈ గోశాలలో లేరని తెలిపారు. ఇప్పటికైనా గోశాల నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, గోవులు చనిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఇటు ప్రధానంగా విజయవాడలో ఉన్న గోశాలలో దాదాపుగా ఇప్పటి వరకు కూడా 17 గోవులు మృతి చెందడం జరిగింది. మరొక 7 గోవులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని కాపాడేందుకు పశు వైద్య శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి కారణం ప్రధానంగా 2 రోజుల కిందట భవానీ ట్రేడర్స్ అనే కంపెనీకి సంబంధించి బొంబాయి రవాణా అందజేయడం జరిగింది. అయితే దీని మీద ఎక్స్పైరీ డేట్ డిసెంబర్ 14, 2014 డిసెంబర్ నాటికి 30 రోజుల్లోగా ఉపయోగించాలి అంటూ ఆ బస్తాల మీద కూడా స్పష్టంగా రాస్తుంది. దాదాపుగా 750 కిలోల విలువైన కేజీల బరువైన గోధుమ బొంబాయి రవ్వను ఇక్కడ గోశాలకు అందజేయడం. రాజా రమేష్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. దీనిపై మాట్లాడేందుకు గోరక్షక కన్వీనర్ రాజాసింగ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే రాజాసింగ్ గారు. నమస్కారం అండి. విజయవాడ గోశాలలో గోవుల మృతిపై మీరేమంటారు? అలాగే గోశాల నిర్వహణ తీరు ఏ విధంగా ఉందండి? ఇప్పుడు విజయవాడలో ఎంత పెద్ద అయినా ఏదో ఘటన జరిగింది. అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరనే ఒక గౌశాలలో దాదాపు 17 ఆవులు ఈ ముంబై రవా తిని చచ్చిపోయిందని నాకు ఇంటిమేషన్ కూడా వచ్చింది. నేను ఒక మాట చెప్తున్నాను, అక్కడ ఉన్న గౌశాల అధికారుల పైన, ఇంకా అది రవా ఎవరైనా ఇచ్చిన దాతలు వాళ్ళపైన ఎట్లయినా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ధర్మాల్లో, హిందూ ధర్మాల్లో పెద్ద ఏదైనా మంచి సేవ చేయాలంటే ఈ గౌ సేవ అనే పెద్ద సాధు సంతులు అందరు చెప్తారు. కానీ ఇట్లాంటి పెద్ద ఒక సంఘటన జరిగింది. అక్కడ గౌశాల ఎవరైనా అధికారులు ఉంటారు, వారు ఎట్లయినా ఎవరైనా దాతలు రవా గాని గడ్డి గాని ఏదైనా ఇస్తే ఫస్ట్ వాళ్ళు చూడాలి మంచిగా ఉందా లేదా, దానికి ఎక్స్పైరీ డేట్ ఎట్లా అయింది, ఏముంది, అది చూసిన తర్వాతనే ఆవులకి వేయాలి. కానీ అక్కడ చూడకుండా ఏదైనా దాతలు ఇస్తే అది ఆవులకి ఇచ్చిస్తున్నారు, తినిపిస్తున్నారు. దానివల్ల దాదాపు 17 ఆవులు చచ్చిపోయినాయి. దాని తర్వాత 20 ఇంకా ఆవులు సీరియస్ కండిషన్ లో ఉంది. నేను ఒక్కటే కోరుతున్నాను ప్రభుత్వంతో, ఎవరైనా ఈ గౌశాల అధికారులు పైన ఇంకా ఆ రవా ఎవరైనా ఇచ్చినారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే మీరు చూసినట్లయితే ఏదో మొత్తం పరీక్షించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక శాంపుల్ పార్ట్ తీసుకుని ఏదైతే దాతలు ఇస్తున్నారో కొంచెం శాంపుల్ తీసుకుని వైద్యులకు ఇస్తే ఇది సరిగ్గా ఉందా లేదా అనేటువంటిది విషయం అందరికీ తెలుస్తుంది. ఆ శాంపుల్ పార్ట్ అనేటువంటి దాన్ని ఇవ్వడానికి కూడా ఎందుకు ఈ యొక్క గోశాల సంరక్షణ వాళ్ళు చేపట్టలేకపోతున్నారు? దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి ఏ విధంగా ఈ విషయం తెలిపేటువంటి అవకాశం ఉందంటారండి? ఇప్పుడు దాదాపు మన తెలంగాణలో కూడా బాగా గౌశాలలు ఉన్నాయి. అక్కడ అధికారులు ఏం చేస్తారు, ఎవరైనా దాతలు ఏదైనా ఇస్తే ఫస్ట్ దానికి చూస్తారు మంచిగా ఉందా లేదా, చూసిన తర్వాతనే ఈ ఆవులకి తినిపిస్తారు. నేను ప్రభుత్వంతో ఒక్కటే కోరుతున్నాను, ఇంత పెద్ద వాళ్ళు ప్రమాదం అక్కడ జరిగింది మన గౌశాలలో, అధికారులు చూడకుండా ఆవులకి ఏదైనా పాడైపోయి రవాకి తినిపించేస్తున్న ఆవులకి ఎట్లయినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఆ గౌశాలని బంద్ చేపించి ప్రభుత్వంతోని ఒక మంచి గౌశాలని నిర్మాణం చేసి అక్కడ మంచి అధికారులు పెట్టి ఒక గౌశాలని నిర్మాణం చేయాలని నేను కోరుతున్నాను. ఓకే రాజాసింగ్ గారు, ఫోన్ లైన్లోకి వచ్చినందుకు ధన్యవాదాలండి.